గిరిజన విద్యార్థికి యూకేలో ఎంఎస్ పట్టా. నిజామాబాద్ జిల్లాలోని ఓ చిన్న నడిపల్లి తండా గిరిజన తండా నుంచి యూకే వరకు ప్రయాణించి ఎంఎస్ పట్టా సాధించిన గిరిజన యువకుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పేద కుటుంబంలో జన్మించి కష్టాలను అధిగమిస్తూ ఉన్నత విద్య లక్ష్యంగా ముందుకు సాగిన చిన్ని కృష్ణ రాథోడ్ విజయంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా నడిపల్లి గిరిజన తండాకు చెందిన చిన్ని కృష్ణ రాథోడ్ యూకేలో ఎంఎస్ పట్టా సాధించి తన కుటుంబానికే కాదు మొత్తం తండాకు గర్వకారణంగా నిలిచాడు. పేద కుటుంబంలో జన్మించిన కృష్ణ 10వ తరగతి వరకు విక్టరీ స్కూల్ లిచ్పల్లిలో విద్యను అభ్యసించాడు. నిజామాబాద్లోని ఎన్ఆర్ఏ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేశారు. అనంతరం మరో యూనివర్సిటీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేశారు. తల్లిదండ్రుల సహకారంతో సైడ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీలో ఎంఎస్సీలో ఫుడ్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీలో అడ్వాన్స్ ప్రాక్టీస్లో నిన్న లండన్లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఎంఎస్ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యంతో క్రమశిక్షణగా చదువుకుంటూ ముందుకు సాగాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చదువుపై నమ్మకం కోల్పోకుండా విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి ఎంఎస్ పట్టా అందుకున్నాడు. తన కుమారుడు విదేశాల్లో పట్టా పొందడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సునీత, వసంతరావు రాథోడ్ భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం తమ కుటుంబానికి గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన తండా ప్రజలు చిన్నకృష్ణ రాథోడ్తో పాటు కుటుంబ సభ్యులను ఘనంగా అభినందించారు. తండాకు చెందిన యువకుడు యూకేలో ఎంఎస్ పూర్తి చేయడం ఎంతో సంతోషకరమని సర్పంచ్ శాంతిలాల్ నాయక్ పేర్కొన్నారు. తండాలో పెరిగిన యువకులు కూడా విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. చిన్నకృష్ణ రాథోడ్ విజయం గిరిజన యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. చిన్న తండ నుంచి పెద్ద కళలు, పేద కుటుంబం నుంచి విదేశీ విద్య వరకు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగిన గిరిజన యువకుడు యూకేలో ఎంఎస్ పట్టా సాధించి తండాకు గర్వకారణంగా నిలిచాడు. చిన్నకృష్ణ రాథోడ్ విజయంతో నడిపల్లి గిరిజన తండాలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. నా పేరు వసంతరావు రాథోడ్. మా బాబు, నా కొడుకు చిన్ని కృష్ణ రాథోడ్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల్ నడపల్లి తాండాకు చెందిన మేము. మా బాబు యూకేలో పట్ట పొందడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా బాబు నిన్న జరిగిన యూకేలో యూనివర్సిటీ నుంచి పట్ట పొందడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మా కుటుంబంలోనే మొదటి వ్యక్తి పట్ట పొందడం అంటే అందరూ, మా కుటుంబ ఫ్యామిలీలో మొత్తం అందరు సంతోషంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా విక్టరీ స్కూల్ చదివి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఐ కాలేజ్ హైదరాబాద్ బాచ్పల్లి, అక్కడి నుంచి యవత్మాల్ డిగ్రీ బీఎస్సీ అగ్రికల్చర్ నీట్లో వచ్చింది ఆయనకి. అక్కడి నుంచి యూకే వెళ్ళిపోయిండు. యూకేలో 2 సంవత్సరాలు ఎంఎస్ చేసేసి నిన్న జరిగిన గ్రాడ్యుయేషన్లో
పట్ట పొందడం చాలా మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. మా బాబుని చూసి గిరిజన విద్యార్థులు అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదివి అందరూ కూడా ఆయనలాగా ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఇంకేందనంటే ప్రభుత్వం కూడా విద్యార్థులకు యూకే కానీ యుఎస్ కానీ పోయే విద్యార్థులకు ప్రభుత్వ తరపు నుంచి స్కాలర్షిప్ కూడా ఉంది. బాధపడే అవసరం లేదు. ప్రతి విద్యార్థికి 20 లక్షల వరకు స్కాలర్షిప్ కూడా పొందే అర్హత ఉంది. వెనుకబడిన గిరిజన తాండాలలో విద్యార్థులు చాలామంది విద్యాభ్యసించే వాళ్ళు ఉన్నారు, పై చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం యూనివర్సిటీలలో ప్రభుత్వ తరపు నుంచి 20 లక్షలు ఇస్తున్నారు. వాటిని ప్రభుత్వ పరంగా ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వము నిరుపేద అయిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి పూర్తిగా వాళ్ళే పై చదువులు కూడా వాళ్ళే చదివించాలని కోరుకుంటున్నాను.